అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మెగా పవర్ ప్లాంట్ అతి త్వరలో విద్యుత్ వెలుగులోకి పంచనుంది. మెగా థర్మల్ పవర్ ప్లాంట్ ను పనులు చివరి దశకు చేరుకుంది. అతి త్వరలో 4000 మెగావాట్ల ఉత్పత్తికి సిద్ధమవుతుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాబోయే రోజుల్లో విద్యుత్ సమస్యలు లేకుండా ప్లాంట్ స్టేట్ గా మారుతుంది. ఈ వరుసలోనిదే యాదాద్రి పవర్ ప్లాంట్. నల్గొండ జిల్లా దామర్లచల్ల టీఎస్ జెన్కో నిర్మిస్తున్న 4000 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంపై మెగా 9 టీవీ స్పెషల్ ఫోకస్. తెలంగాణ ప్రజల దశాబ్దాల కళ రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చడంలో కీలకమైన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ అతి త్వరలో పూర్తి స్థాయిలో విద్యుత్ వెలుగులు పంచనుంది. నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఈ భారీ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది మొదట్లో ఏకంగా 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సిద్ధమవుతోంది. నల్గొండ జిల్లా వీర్లపాలెం వద్ద నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. వచ్చే ఫిబ్రవరి నాటికి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పూర్తిస్థాయి ఉత్పత్తిని ప్రారంభించేందుకు పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు సాగుతోంది ప్రభుత్వం. ఈ క్రమంలో విద్యుత్ ఉత్పత్తికి అత్యంత కీలకమైన బొగ్గు సరఫరాలో ఎటువంటి లోటు లేకుండా చూడాలని సంబంధిత శాఖల అధికారులను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆదేశించారు. ఇప్పటికే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ 2వ యూనిట్ జనవరిలోనే విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది. ఇది ఒక శుభ పరిణామం. ఇక ఈ నెలాఖరు వరకు 1వ యూనిట్ ఉత్పత్తికి సిద్ధం కానుంది. మిగిలిన 3 యూనిట్ల నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ఉత్పత్తి ప్రారంభమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పవర్ ప్లాంట్లోని మొత్తం 5 యూనిట్ల నుంచి సంపూర్ణంగా 4000 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసేందుకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణం 2017లో ప్రారంభమైంది. వాస్తవానికి 2022 నాటికి పనులు పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ అనేక కారణాల వల్ల జాప్యం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన సాంకేతిక సమస్యలు, కొన్ని తప్పిదాల కారణంగా నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది. నిర్దేశించుకున్న సమయానికి పనులు పూర్తి కాలేదు. అయితే ఈ జాప్యాన్ని అధిగమించి వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి పవర్ ప్లాంట్లోని 5 యూనిట్ల నుంచి పూర్తి స్థాయిలో 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించేందుకు రేవంత్ సర్కార్ ఒక పక్కా యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేసింది. ఈ క్రమంలో విద్యుత్ ఉత్పత్తికి కీలకమైన బొగ్గు సరఫరాపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. తెలంగాణ జెన్కో, రైల్వే శాఖలతో ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రాజెక్టు పూర్తిగా అందుబాటులోకి వస్తే ప్రతిరోజు కనీసం 50,000 మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ భారీ మొత్తంలో బొగ్గును సింగరేణి సంస్థ సరఫరా చేయనుంది. ఈ భారీ బొగ్గు రవాణా కోసం ప్రతిరోజు కనీసం 12 నుండి 14 రైల్వే రేకుల ద్వారా బొగ్గు రవాణా జరగాలి. ఇందుకోసం రైల్వే శాఖ ఇప్పటికే 500 కోట్ల వ్యయంతో జాన్బహార్ టేక్ ఆఫ్ పాయింట్ నుంచి వైటీపీఎస్ ప్లాంట్ వరకు ప్రత్యేకంగా రైల్వే లైన్ నిర్మాణం పూర్తి చేసింది. ఇక మిగిలిన పనులు ఈ డిసెంబర్ నాటికి పూర్తి కానున్నాయి. ఇప్పటికే ఈ లైన్ ద్వారా 2వ యూనిట్లో విద్యుత్ ఉత్పత్తి కోసం బొగ్గు సరఫరా జరుగుతోంది. ఇక అనుకున్న సమయానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా పనులు పూర్తయితే పూర్తి స్థాయిలో యాదాద్రి ప్లాంట్ నుంచి విద్యుత్ ఉత్పత్తి జరిగి తెలంగాణ రాష్ట్రం విద్యుత్ రంగంలో మరింత ఆత్మ నిర్భరత సాధిస్తోంది. ఇది రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల జీవన ప్రమాణాలకు నూతన వెలుగులు పంచనుంది.